ఎక్కడ రాజకీయం చేయాలి? ఎక్కడ రాజకీయం చేయకూడదు? అనే ఒక మినిమమ్ కామన్ సెన్స్ రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు ఉండాలి. ఎక్కడ రాజకీయం చేయకూడదు, అక్కడ రాజకీయం చేసే వాళ్ళని ఏమనాలి? ఏ విషయంతో రాజకీయం చేయకూడదో, ఆ విషయాన్ని రాజకీయం చేసే వాళ్ళని ఏమనాలి? మీరు కావాలంటే చూడండి. ముద్రగడ పద్మనాభం గారి మరణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం ప్రకటించినటువంటి అధికార లాంఛనాలను తిరస్కరించింది. కన్న కూతురిని ముద్రగడ గారి బాడీని చూడకుండా ఆపే ప్రయత్నం చేసింది. కన్న కూతురు నెట్టేసింది. అధికార లాంఛనాల కోసం వచ్చినటువంటి పోలీసుల్ని నెట్టేసింది. ఎందుకింత రగడ? నిజానికి ముద్రగడ పద్మనాభం గారు ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తా? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కోసమే పనిచేశారా? నిజంగా ముద్రగడ పద్మనాభం గారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత ప్రేమ ఉండి ఉంటే, ఆయన హైదరాబాద్ హాస్పిటల్‌లో ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉండి ఉంటే, ఏ ఒక్క నాయకుడు పోయి చూసే ప్రయత్నం ఎందుకు చేయలే? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోయి ఆ రోజు పరామర్శించే ప్రయత్నం చేయలే? ఆయన ఒంటరిగా హాస్పిటల్‌లో కుటుంబ సభ్యులు మాత్రమే ఆయనతో ఉన్నారు గదా! ఇంకెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఓన్ చేసుకోలేదు గదా! ఏదో అంటారు, బతికున్నప్పుడు ముద్ద పెట్టలేదు గానీ, చనిపోయిన తర్వాతంట ఇంకేదో అంటారు గదా! చెప్పడం అన్నీ బాగోదు గానీ. ఇప్పుడెందుకంత ముద్రగడ గారి పద్మనాభం గారి అంత్యక్రియతో రాజకీయం అంటే కాపు ఓట్ల కోసం. ఒక విషయం గమనించాలి. అసలు ముద్రగడ పద్మనాభం గారు పుట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడేం కాదు. ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది జనతా పార్టీతో. 1978లో జనతా పార్టీ నుంచి ముద్రగడ గారు ఎమ్మెల్యే. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. 83 తర్వాత మరి ఇంకొకసారి 2 సార్లు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే. ఎన్టీ రామారావు గారి క్యాబినెట్‌లో కూడా మంత్రిగా పనిచేశారు. రవాణా శాఖ మంత్రిగా. ఆయన టీడీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే. ఆయన మంత్రి కూడా. తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మధ్యలో కొత్త రాజకీయ పార్టీని కూడా పెట్టుకున్నారు. సొంత రాజకీయ పార్టీ. తర్వాత ఇవన్నీ కాదు అని మళ్ళా తెలుగుదేశం పార్టీలోకొచ్చారు. 1999లో తెలుగుదేశం పార్టీ నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేశారు. మధ్యలో కాంగ్రెస్ పార్టీలోకెళ్లారు. మధ్యలో కొత్త రాజకీయ పార్టీని పెట్టుకున్నారు. అంతకుముందు అసలు ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది జనతా పార్టీలో. సరే, ఆయన చివర్లో తెలుగుదేశం పార్టీతోని చంద్రబాబు నాయుడు గారితో విభేదించారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపమో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ని ఓడించటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల కోసం పనిచేసి, పేరులో ఏ కులం కోసమైతే తన జీవితాంతం బతికాడో, ఏ కులం హక్కుల కోసం ఆయన పోరాటం చేశారో, ఆ కులాన్ని వదిలేసుకున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం. తన పేరు రెడ్డి చేర్చుకున్నారు. సో, ఆయనేమి జీవితం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదాయన నిజానికి. ఆయన దగ్గర మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజకీయం చేయాలి. ఇంకెవరు ఆయన చూడటానికి రావద్దు అంటే కుదరదు గదా! రాజకీయాలకు అతీతంగా చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి మీద చాలా మందికి బాండింగ్ ఉంటది. చాలా మంది సంతాపాలు ఇస్తారు. చాలా మంది తమ సానుభూతిని తెలియజేస్తారు. తమకు తోచిన వందనాన్ని ఆయనకి నివాళిని ఆయనకిస్తారు. ఎగ్జాంపుల్ అండి, కేసీఆర్ గారు నివాళులర్పించారు. కేసీఆర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని కాదు. ముద్రగడ గారితో ఉన్న అనుబంధం రీత్యా కేసీఆర్ గారు నివాళి ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత. ఆయన ఎవరు నివాళులర్పించడానికంటే కుదిరిద్దా? ముద్రగడ గారితో ఉన్న వ్యక్తిగత అనుబంధం. వ్యక్తిగత అనుబంధాలు ఇప్పుడు కేసీఆర్ గారి పార్టీ వేరు, ముద్రగడ గారి పార్టీ వేరు. కానీ వ్యక్తిగత సంబంధాలు అనేది ఒకటి ఉంటదిగా. బండి సంజయ్ గారు నివాళులర్పించారు. కిషన్ రెడ్డి గారు నివాళులర్పించారు. అసలు వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఇప్పుడు నాయకులుగా. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితం అయ్యారు ముద్రగడ గారు. అందులో రాజకీయ పార్టీలుగా కూడా ముద్రగడ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు బీజేపీ. మరి ఎందుకు నివాళులర్పించారు? వ్యక్తిగత సంబంధాలు. కన్న కూతుర్ని రానివ్వలేదు దగ్గరికి. ఇప్పుడు
కూతురు వేరే రాజకీయ పార్టీ, ముద్రగడ గారు వేరే రాజకీయ పార్టీ. డిఫరెన్స్ ఉంది. కానీ కూతురికి తండ్రి కాకుండా పోతాడా? కూతురికి తండ్రి కాకుండా పోతాడా రాజకీయ విభేదాలు ఉన్నంత మాత్రాన? కూతురు కడసారి తన తండ్రిని చూసుకోవాలనుకుంటది కదా! కూతుర్ని నెట్టేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం హక్కు ఉందండి? చనిపోయిన తర్వాత ఉన్న విభేదాలన్నీ పక్కన పెట్టి మరీ వచ్చేవాళ్ళు ఉంటారు చూడటానికి. ఆ మనిషి తత్వం చూసి. అవి మానవ సంబంధాలు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థం కాకపోయి ఉండొచ్చు. తండ్రి బాడీ పక్కన సీఎం పీఠం కోసం సంతకాలు సేకరించారు జగన్మోహన్ రెడ్డి గారు అనే అపవాదు అసలే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మానవ సంబంధాలు తెలియకపోవచ్చు కానీ, చనిపోయిన తర్వాత మనిషిని చూడటానికి రాజకీయాలతో సంబంధం ఉండదు. మనిషికి నివాళులర్పించడానికి రాజకీయాలతో సంబంధం ఉండదు. మానవ సంబంధాలు అనేది ఒకటి ఉంటుంది. రాజకీయంగా విభేదించే వాళ్ళు వస్తారు, రాజకీయంగా అనుకూలంగా ఉన్న వాళ్ళు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, శత్రువులు కూడా వస్తారు. అప్పటిదాకా విరోధులుగా ఉన్న వాళ్ళు కూడా వచ్చి నివాళులు అర్పించిపోతారు. సో ఆయన మరణంతో వైసీపీ చేసిన రాజకీయం, చివరికి కన్న కూతుర్ని కూడా బాడీని చూడనీయకుండా చేసే ప్రయత్నం, ఆయనకి అధికార లాంఛనాలు దక్కకుండా చేసే ప్రయత్నం, ఇది తప్పు. నిజానికి ఇంకొక విషయం, తండ్రి మరణించిన తర్వాత తండ్రి మీద కొడుకులకి ఎంత హక్కు ఉంటుందో కూతురికి కూడా అంతే హక్కు ఉంటుంది. కొడుకులకు మాత్రమే హక్కు కాదు, కూతురికి కూడా హక్కు ఉంటుంది. కూతురు కూడా కుటుంబ సభ్యురాలే. కొడుకు ఎంతో, కూతురు కూడా అంతే చట్టపరంగా. బట్ ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థం కాకపోవచ్చు.